వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ రాజేష్. సో ఈ రోజు పృథ్వీ గురించి మాట్లాడుకోవాలి. పృథ్వీ ఏం చేస్తున్నారు? సో అతి తక్కువ టైంలో తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పృథ్వీ. సో వచ్చిన 1.5 ఇయర్లోనే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. 1.5 ఇయర్లోనే తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిపోయాడు అనమాట. సో మనోడు కన్నడలో సీరియల్ చేసేవాడు, మంచి బజ్ వచ్చేది కన్నడ సీరియల్కి. సో దాని తర్వాత తెలుగులోకి మనం తీసుకున్నాడు. తెలుగు సీరియల్లో కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది అండ్ కొన్ని షోల్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో దాని తర్వాత మనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సో ఫిక్స్ అయిపోయాను బిగ్ బాస్కి వెళ్దాం అని. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నాగార్జున గారు పంపించింది పృథ్వీని అండ్ విష్ణుప్రియని. సో స్టేజ్ మీద వీళ్ళిద్దరిని పంపించడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళ లోపల కూడా అంతే బాగా కనెక్ట్ అయ్యారు. సో పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా క్యూట్ గా అనిపించింది, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సో అప్పటి వరకు చూసుకుంటే సోనియాతో మంచి బాండింగ్ ఉండేది. నిఖిల్ గానీ పృథ్వీ గానీ సోనియాతో ఒక మంచి బాండింగ్ ఉండేది. సో తను కూడా చిన్నోడా పెద్దోడా అనుకుంటూ సరదాగా ఉండేది అనమాట. సోనియా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విష్ణుప్రియ అయితే కనెక్ట్ అయింది బాగా. సో విష్ణుప్రియ కనెక్ట్ అయిన తర్వాత చాలా వరకు బయట నెగిటివ్ క్రియేట్ అయింది. మనోడైతే హ్యాపీగా అంటే బిగ్ బాస్ హౌస్ ని ప్రశాంతంగా లగ్జరీగా ఎంజాయ్ చేసి వచ్చినాడు ఎవరైనా ఉన్నారంటే పృథ్వీ ఒక్కడే. ఎందుకంటే ఎక్కడ కూడా మనోడు పెద్దగా టాస్క్లు ఆడింది కనిపించలేదు. సో పెద్దగా ఏవో గేమ్స్ ఆడిసింది కూడా కనిపించలేదు. మహా అయితే ఏం చేశాడంటే ఆరామ్సే పడుకున్నాడు. సో విష్ణుప్రియ చాలా వరకు సేవలు చేసింది. బట్ ఆడియన్స్ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ అయింది, కనెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంది కాబట్టి అన్ని రోజులు కనెక్ట్ అయ్యారు. బట్ మనోడు బిగ్ బాస్ నుండి ఆఫ్టర్ వచ్చేసిన తర్వాత సో బిగ్ బాస్ నుండి తర్వాత ఆయన ఒక మాట అన్నాడు అనమాట. బిగ్ బాస్కి వెళ్ళడమే నేను చేసిన మిస్టేక్ అని ఒక దగ్గర అనడం జరిగింది. తర్వాత బిగ్ బాస్ ముందు కొన్ని సినిమాలు చేశాడు, అంటే ఒక 2 ఫిల్మ్స్ చేశాడు. బిగ్ బాస్ తర్వాత ఒక ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది. బట్ ఆ ఫిల్మ్కి ఎలాంటి ప్రమోషన్ కూడా మనోడు రాలేదు. సో ఆ డైరెక్టర్ని కూడా అడిగాం, సో ఎందుకు ప్రమోషన్కి కావచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్కి కాదు ఏ ప్రెస్ మీట్కి రాలేదంటే మరి ఎందుకో తనైతే రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఒక ఇంటర్వ్యూలో అయితే మనోడు చెప్పడం జరిగింది. సో బిగ్ బాస్కి వెళ్ళడమే నేను చేసిన మైనస్ అనే ఒక పాయింట్ అన్నా. మరి ఎందుకు తనకు మైనస్ అయిందో అది తనకే తెలియదు. బట్ తనకైతే ఖచ్చితంగా లక్ ఫేవర్ చేసింది అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎవరికి తెలియదు. సో ఖచ్చితంగా సీరియల్లో ఉండేటప్పుడు ఆ సీరియల్ వరకే కొంతమంది తెలుసు. బట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి మనోడు తెలుసు. అంటే కొంతమంది బిగ్ బాస్ కోసం ఎంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు అగ్ని పరీక్ష అని వచ్చింది, కొన్ని లక్షల అప్లికేషన్లు వెళ్తున్నాయి. సో తెలుగు రాష్ట్రాల నుండి ఇన్ని లక్షల అప్లికేషన్లు వెళ్తుంటే మనోడికేమో అది నాకు నచ్చలేదు, నాకు వెళ్ళను మిస్టేక్ అని అంటారు అనమాట. ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తికి ఒక గుర్తింపు ఇస్తుంటే సో ఇలాంటి మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదేమో నాకు తెలిసినంత వరకు. బట్ ఎనీవే పృథ్వీ విషయంలో చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ సీరియల్ చేసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ 2 ఫిలిమ్స్ చేశాడు. సో రిలీజ్కి ఉన్నాయి ఫిలిమ్స్ కూడా. సో మనోడైతే ఇంకా మీడియా ముందు కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ ఎక్కడికి రావట్లేదు. చాలా తక్కువగా సెలెక్టెడ్గా ఉంటాను. ఎక్కడికైనా వెళ్ళా చక్కగా సరదాగా విష్ణుప్రియ కావచ్చు పృథ్వీ కావచ్చు బయట కూడా అదే ఫ్రెండ్షిప్ బాండింగ్ క్రియేట్ అయింది, అదే ఫ్రెండ్షిప్ గా తిరుగుతున్నారు. సో ఓకే, మనోడు అతి తక్కువ టైంలో మంచి సక్సెస్ వచ్చింది ఎవరికనంటే మనోడికి ఒక్కడికి.